హాయ్ అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు కీర్తిస్ కిచెన్. టుడే సండే కదండి, సండే స్పెషల్గా నేను చికెన్ బిర్యానీ ప్రిపేర్ చేశాను. అయితే నేను ఇక్కడ 1/2 kg చికెన్ తీసుకున్నానండి. దాన్ని ముందుగా శుభ్రంగా వాష్ చేసేసుకున్నాను. తర్వాత దీనిని ఒక అరగంట సేపు పాటు సాల్ట్ వాటర్లో నానబెట్టేశానండి. ఎందుకంటే దాంట్లో ఉన్న నీచు స్మెల్ మొత్తం పోవడానికి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి, మంచి రిజల్ట్ ఉంటుంది. అలాగే పెద్ద పెద్ద ఉన్న ముక్కలకి నేను ఘాట్లు పెట్టేసుకున్నాను. ఫస్ట్ అయితే నేను ఇక్కడ నిమ్మకాయ రసంని యాడ్ చేస్తున్నానండి ఈ చికెన్కి. తర్వాత ఇక్కడ నేను 3 స్పూన్స్ పెరుగును కూడా యాడ్ చేసేస్తున్నాను గ్రేవీ కోసం. తర్వాత దీంట్లో జింజర్ గార్లిక్ పేస్ట్ను కూడా యాడ్ చేసేసుకున్నాను. కొత్తిమీర, పుదీనా, అలాగే 2 పచ్చిమిరపకాయలను కూడా యాడ్ చేసేసుకోండి. మీకు సరిపడినంత ఉప్పును కూడా ఇప్పుడే యాడ్ చేసేసుకోండి. తర్వాత మళ్ళీ మనం రైస్లో కూడా యూస్ చేస్తాం కదండి, చూసి వేసుకోండి. అలాగే నేను ఇక్కడ ఇంట్లో యూస్ చేసే కారంనే ఒక 3 టేబుల్ స్పూన్ని యాడ్ చేసేసుకున్నాను. అలాగే ఇక్కడ నేను మసాలాను కూడా యాడ్ చేసేసానండి. చిటికెడు పసుపు, అలాగే ఇంట్లో ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్న బిర్యానీ మసాలాను కూడా యాడ్ చేసేస్తున్నాను. ఒక 1/2 టీ స్పూన్ అయితే సరిపోతుంది. ఎందుకంటే పిల్లలు ఉన్నప్పుడు కొంచెం మసాలాలని అవాయిడ్ చేస్తే చాలా మంచిది. నేనైతే ఇక్కడ 2 ఆనియన్స్ని తీసుకొని ముందుగా ఫ్రై చేసేసుకున్నానండి. అలాగే దాంట్లో ఒక 1/2 గ్లాసు ఆయిల్ని కూడా యాడ్ చేసేసి పూర్తిగా మిక్స్ అయ్యేంత వరకు కలిపేసుకోండి. దీన్నైతే ఒక అరగంట సేపు పాటు నానబెట్టేసుకోవాలి. తర్వాత నేను ఇక్కడ ఫ్రై చేసుకున్న ఆనియన్స్ ఆయిల్లోనే ఈ చికెన్, మ్యాగ్నేట్ చేసిన చికెన్ మొత్తాన్ని కూడా దీంట్లో వేసేసుకుంటున్నాను. దీన్నైతే మనం లో ఫ్లేమ్లో ఒక అరగంట సేపు పాటు దీన్ని ఉడికించుకోవాలండి. ఎందుకంటే చికెన్లో ఉన్న వాటర్ మొత్తం బయటకు వచ్చేసి పూర్తిగా ముక్క మొత్తం ఉడికేయాలి కాబట్టి. తర్వాత మనం రైస్ని ప్రిపేర్ చేసుకుందామండి. నేనైతే 2 గ్లాసెస్ ఆఫ్ రైస్ కోసం నేను 4 గ్లాసెస్ ఆఫ్ వాటర్ని తీసేసుకొని దాంట్లో బిర్యానీ దినుసులన్నిటిని కూడా యాడ్ చేసేసుకుంటున్నానండి. లవంగాలు, యాలుక్కాయలు, దాచిన చెక్క, సాజీరా, జాజి పువ్వు, జాపత్రి అన్నిటిని కూడా యాడ్ చేసేసాను. అలాగే 2-3 పచ్చిమిరపకాయలను కూడా కట్ చేసేసి దీంట్లోనే వేసేసుకోండి. సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర, పుదీనా, అలాగే జింజర్ గార్లిక్ పేస్ట్ని, మసాలా, సరిపడా ఉప్పును కూడా యాడ్ చేసేసుకొని ఈ మిశ్రమాన్ని మొత్తాన్ని కూడా పొంగొచ్చేంత వరకు ఉడికించుకోవాలండి. ఆ తర్వాత చికెన్ కూడా ఉడికేస్తుంది. దాంట్లో ఉన్న వాటర్ మొత్తం బయటకు వచ్చేసి ఇప్పుడైతే వాటర్ పొంగుతున్నాయి కదండి, మనం ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైస్ని దీంట్లో యాడ్ చేసేసుకోండి. ఈ రైస్ 90% ఉడకాలా, 70% ఉడకాలా అనే డౌట్ ఉంటుంది అందరికీ. నేనైతే ఇక్కడ ఖచ్చితంగా 90% అయితే ఉడికిస్తానండి. ఎందుకంటే నేను ఇక్కడ కుండను యూజ్ చేస్తున్నాను కాబట్టి కుండలో ఏంటంటే మనం 90% ఉడికించేస్తే ఒక 10-15 నిమిషాల పాటు ఉంచితే అది ఈజీగా ఉడికిపోతుంది ఆ వేడికి. సో నేనైతే 90%ని ఇక్కడే ఉడికించేసుకుంటున్నాను. ఆ తర్వాత ఇది ఉడికిందా లేదా అని చెక్ చేయడం కోసం మీరు ఇలా చెక్ చేసుకుంటే అర్థమవుతుంది రైస్ ఎలా ఉంది అనేది. నేనైతే ఇక్కడ చికెన్ మొత్తాన్ని ఫస్ట్ తీసేసుకున్నానండి. ముందుగా రైస్ని యాడ్ చేద్దామని చెప్పేసి ఆ గ్రేవీలో నేనైతే సగం రైస్ని దాంట్లో యాడ్ చేసేసుకున్నాను. ఆ తర్వాత ఆ పీసెస్ మొత్తాన్ని కూడా ఈ రైస్ పైన అరేంజ్ చేసేసుకుంటే నీట్గా. ఎందుకంటే మనకి కింద ఉంటే ముక్కలు మాడిపోవచ్చు. సో అందుకే నేను మధ్యలో వేసేస్తున్నాను. కొత్తిమీర, పుదీనా, ఫ్రైడ్ ఆనియన్స్, అలాగే నెయ్యిని కూడా యాడ్ చేసేసుకుంటే చాలా బాగుంటుంది. అయితే ఇక్కడ చికెన్ ముక్కలను కూడా యాడ్ చేసేసుకుంటున్నాను. దాన్ని మధ్యలో కనేసుకుంటే మంచిగా ఆవిరికి ఉడికేస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ చికెన్ అయితే పూర్తిగా ఉడికిందండి ముందుగానే. తర్వాత దీంట్లో మిగిలిన రైస్ని కూడా ఈ చికెన్ పైన యాడ్ చేసేసుకోండి. తర్వాత దీనిపైన ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా, నేను అలాగే జీడిపప్పును కూడా ఎంచుకున్నానండి. అదే నెయ్యిలో దాన్ని కూడా యాడ్ చేసేస్తున్నాను. కొంచెం నెయ్యి కూడా పైన యాడ్ చేసేసుకొని మూత పెట్టేసుకొని ఒక 10 లేదా 15 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉంచుకుంటే సరిపోతుంది. బిర్యానీ కరెక్ట్గా ఉడుకుతుంది. 15 నిమిషాల తర్వాత ఈ చికెన్ ఎలా ఉందో ఇప్పుడు చూసేద్దాం. చూడండి, ఆవిరితో ఏం చక్కగా ఉడికిపోయింది. వావ్, చూడండి చాలా నీట్గా చక్కగా ఉడికిపోయింది చికెన్ బిర్యానీ అయితే. నాకైతే చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. ఆవిరితోటే ఏం చక్కగా ఉడికిపోయిందండి. దీన్ని మీరు కొంచెం పైకి కిందికి రైస్ని ముక్కలని కలిపేసుకుంటే చాలా బాగుంటుంది. రైస్ కూడా ఇరగలేదు చూడండి, పీసెస్ కూడా చాలా మంచిగా ఉన్నాయి.
అయితే దీనిని మీరు రైతాతో కానీ ఏదైనా గ్రేవీ చేసుకొని తినేస్తే ఈ చికెన్ బిర్యానీకి పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. ఇలాంటి మరిన్ని నాన్ వెజ్ రెసిపీస్ కోసం నా ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ కీర్తిస్ కిచెన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.